హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీస్ కుకింగ్ అండ్ ఆర్ట్. ఈరోజు నేను మీకు దీపావళికి మనమే ఇంట్లో ప్రమిదలు ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను. దీనికోసం ముందుగా ఒక బౌల్లో 2 కప్స్ రైస్ ఫ్లోర్ అలాగే 2 కప్స్ మైదాను తీసుకోవాలి. ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు దీనిలో ఉన్న పిండిని కొంచెం కొంచెంగా తీసుకుంటూ కలర్స్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 4 కలర్స్ని యాడ్ చేస్తూ పిండిని మిక్స్ చేశాను. మీ దగ్గర ఏ కలర్స్ అవైలబుల్ ఉంటే వాటిని మిక్స్ చేసుకుని చపాతీ పిండి కంటే కొంచెం గట్టిగా కలుపుకోవాలి. పిండిని కలుపుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ని అప్లై చేసి పక్కన ఉంచుకోండి. ఈ ప్రమిదలు చేయడానికి నేను ఫుడ్ కలర్స్ని తీసుకున్నాను. రెడ్, గ్రీన్, లెమన్ ఎల్లో, అలాగే వైట్ క్లాత్స్కి మనం ఉజాలా వాడతాం కదా, ఆ ఉజాలను కూడా కొంచెం తీసుకున్నాను. ఈ ఉజాలను తీసుకోవడం వల్ల మనకి మంచి బ్లూ కలర్ అనేది వస్తుంది. 4 కలర్స్ యూజ్ చేసాం కదా, మిగిలిన ఒకదానికి ఏ కలర్ యూజ్ చేయకుండా ఉంటే సరిపోతుంది. ఇక్కడ మనకు వైట్ పిండి కూడా రెడీ అయింది. ఇప్పుడు మనం వీటిని రెడీ చేసుకోవడానికి మన ఇంట్లో అందుబాటులో ఉన్న ఏదైనా డిజైన్స్ ఉండే గరిటెలు కానీ బౌల్స్ని కానీ తీసుకోవచ్చు. నేను ఇక్కడ బత్తాయి జ్యూస్ తీసుకునే జ్యూసర్ని తీసుకున్నాను. అలాగే ఇక్కడ గరిటెకి కూడా డిజైన్ ఉంది కాబట్టి బాగుంటుందని చెప్పి దీన్ని కూడా తీసుకున్నాను. ఇదేనే కాదండి, మీకు ఏ కలర్స్ అవైలబుల్ ఉంటే ఆ కలర్స్ తీసుకోండి. అలాగే ఏ డిజైన్స్ అవైలబుల్ ఉంటే మీ ఇంట్లో అందుబాటులో ఉండే వాటితోనే మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ దీపావళికి మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇవి చూడడానికి చాలా కలర్ఫుల్గా అట్రాక్టివ్గా చాలా బాగుంటాయి. దీపావళి అంటే మెయిన్గా ఉండేవి ప్రమిదలే కాబట్టి ఒకసారి అందరూ తప్పకుండా ట్రై చేయండి. ఇవి మనం అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే చేసుకుంటున్నాం. ఎక్కువ ఖర్చు కూడా అవ్వదు. నా దగ్గర ఉండే ప్రమిదలతో కూడా నేను ఇలా డిజైన్స్ అనేవి రెడీ చేసుకుంటున్నాను. షేప్ అనేది మీకు ఎలా కావాలంటే అలా రెడీ చేసుకోవచ్చు. కానీ పిండిని కలిపేటప్పుడు మాత్రం మెత్తగా కలిపితే ఈ ప్రమిద అనేది నిలబడదు. మనం చేసిన తర్వాత వాలిపోయినట్లుగా అయిపోతుంది. అందుకే పిండిని కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. మీ దగ్గర ఏదైనా మంచి డిజైన్స్ ఉండే బాటిల్ క్యాప్స్ అయినా కూడా ఈ ప్రమిదలు చేసుకోవడానికి చాలా యూజ్ అవుతాయి. మీలో ఎవరైనా మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. వీడియోని చివరి వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు అంతా కూడా చాలా డీటెయిల్గా అర్థమవుతుంది. మనం వీటిని చేయడానికి దేన్నైతే తీసుకున్నామో అంటే గరిటె కానీ ప్రమిద కానీ ఏదైనా డిజైన్స్ ఉన్నవి తీసుకుంటాం కదా, వాటికి ముందుగానే ఆయిల్ అనేది అప్లై చేసి అప్పుడు మాత్రమే ఈ ప్రమిదలు చేసుకోవాలి. అలా అయితే మీకు ఇవి రిమూవ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఈ ఆయిల్ అనేది అప్లై చేయకపోతే పిండి అంతా ప్రమిదకి అంటుకుపోయి ప్రమిద అనేది సరిగా రాదు. ఓకే ఫ్రెండ్స్, వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.